మధ్య జరుపుకోవాలని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం ఆకాంక్షించారు. స్థానిక రామకృష్ణాపురంలోని విజయవాడ రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మాట్లాడుతూ, క్రీస్తు బోధించిన సందేశం ఆదర్శనీయమని, సమాజం శాంతియుతంగా ఉండాలన్నదే క్రీస్తు సందేశమని ఆయన చెప్పారు. దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలా మాట్లాడుతూ, అన్ని మతాలను అందరూ గౌరవించాలని, ఇతర మతాలపై గౌరవం కలిగి ఉన్నప్పుడే ప్రజల మధ్య ఎటువంటి మనస్పర్ధలు రావని అన్నారు. తొలుత సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు తుమ్మల శేషుబాబు, ఏవోలు హేమలత, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఇతరుల మతం పట్ల వారుంతాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి మతాలు అందరూ సమక్షంలో ఈ విధంగా జరగటం బహుదానందంగా మనం తెలియజేస్తూ ఉన్నాము. స్కూల్కి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ప్రజలకు ఎప్పుడు సేవ చేయాలనేది దృక్పథంతో జోసెఫ్ డెంటల్ కాలేజీ నిర్వహిస్తున్న పెద్దలు ఫాదర్ బాలా గారికి నా వందనాలు. మరి ఇందాక ఫాదర్ బాలా గారు చెప్పినట్టు మరి ప్రభు అంటే ఏంటి? మరి మన రాష్ట్రంలో హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి అలాగే మన జిల్లాలో శ్రీరామనవమి, మరి అలాగే దేవీ నవరాత్రులను జరుపుకుంటారు. కానీ ఇక్కడ మరి ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే, ప్రపంచంలోనే ఎన్నో దేశాల నుండి ఎన్నో కోట్ల మంది ఈ యొక్క క్రిస్మస్ వేడుకను జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా. ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క గొప్పతనమే అందుకు నిదర్శనం. మరి అలాగే ఎంతోమంది డాక్టర్లు చెడు వ్యసనాలకు లోనైన వాళ్ళని మీరు ఈ యొక్క చెడు వ్యసనాలు మానండి, మీ ఆరోగ్యం, మీ కుటుంబాలు బాగున్నాయంటే ఎంతోమంది అయ్యప్పమాలు వేసానరా, నేను తాగుడు మానేస్తాను, వెళ్ళొస్తాను అని అన్నారు. మళ్ళీ మొదలెడుతున్నారు. అలాగే కడిగి వేస్తున్నారు, తాగుతున్నారు, మళ్ళీ చెడు వ్యసనాలు లోనవుతారు. కానీ ప్రభువు నమ్ముకున్న వాళ్ళు, నా స్నేహితులు చాలా మంది ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఈ యొక్క వ్యసనాలకి దూరం అయ్యి ప్రతి వారు కూడా చక్కటి మార్గంలో నడుస్తున్న నిదర్శనం నా కళ్ళకి చాలా కనపడింది. అందుకనే ఎప్పుడు సందర్భంగా అందరి కుటుంబాల్లోనూ ఆ యొక్క ప్రభువు దీవెనలు ఉండాలని చెప్పి సభలో తెలియజేసుకుంటూ ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా అందజేస్తూ ఉన్నాను. ప్రతి స్కూల్ చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. పూర్వకాలంలో మిషనరీ స్కూల్స్ లో మాత్రమే ఈ క్రిస్మస్ వేడుకలు జరిపేవారు. ఇప్పుడు ప్రతి స్కూల్లోనూ కూడా జరుపుతూ ఉన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మాత్రమే కాకుండా సంక్రాంతి, అలానే ముస్లిం పండుగలను కూడా స్కూళ్ళలో జరుపుతున్నారు. ఇది చాలా చక్కటి సంప్రదాయంగా మారింది. దానికి కారణం ఏంటి అంటే, మన మతంలో మనం చాలా గట్టిగా ఉండాలి. మన మతం చాలా మంచిదని మనం నమ్మాలి. కానీ ఇతరుల మతాలు ఏలూరు నగరంలో నిలిపివేసిన